ప్రపంచంలో 7 వింతలున్నాయి కదా! ఆ 7 వింతల్లోనూ మన తాజ్‌మహల్ ఒకటి. ఆగ్రాలో ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే జనవరి నుండి సెప్టెంబర్ మధ్య ఆగ్రాలో తాజ్‌మహల్‌ని చూడ్డానికి 12.51 మంది సందర్శకులు వచ్చారంట. అయోధ్యలో ఆ రామ మందిరాన్ని చూడ్డానికి వచ్చిన సందర్శకుల సంఖ్య 13.55 కోట్లంట. అలాగే వివిధ దేశాల నుండి అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరాన్ని చూడ్డానికి 3153 మంది వచ్చారంట. అంటే అయోధ్యలో రామ మందిరాన్ని చూడ్డానికి వచ్చిన సందర్శకుల సంఖ్య ఆగ్రాలో తాజ్‌మహల్‌ని చూడ్డానికి వచ్చిన సందర్శకుల సంఖ్య కంటే ఎక్కువనమాట. సుమారు 1,00,00,000కి పైగా ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు అయోధ్యకి ఎక్కువగా. ఉత్తరప్రదేశ్‌లో టూరిజం డిపార్ట్మెంట్ ఉంది కదా! ఆ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గణాంకాలని విడుదల చేశారు. ఇది కేవలం ఇంకా బాలరాముడినే ప్రతిష్ఠించారు కదా! ఫస్ట్ ఫ్లోర్‌లోనే జరిగింది మొన్న జనవరిలో. ఇంకా ముందు సెకండ్ ఫ్లోర్‌లో సీతారాములొస్తారు. తర్వాత థర్డ్ ఫ్లోర్‌లో శ్రీరామ పట్టాభిషేకం జరిగినటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఇంక ఇవన్నీ జరిగితే ఎన్ని కోట్ల మంది సందర్శకులొస్తారో భవిష్యత్తులో. రాముడు విశ్వనాయకుడు. కాబట్టి ఇది ప్రపంచంలోనే ఒక వండర్. జై శ్రీరామ్.